ఏమా అర్జున్ ఇల్లు ఎక్కడ? మా అన్నయ్య ఇల్లా? అదిగో ఆ తెల్లడాబే అర్జున్ నీ అన్నయ్య. దేవుడు ఎవరికి చుట్టకాలమ్మా? ఈ పేటలో అర్జున్ బాబు అందరికీ బంధువే. ఇంటికి అన్నయ్యతో పని ఏమిటి? అర్జెంట్ గా కలవాలమ్మా. పేద పిల్లల చదువు కోసం ఈ పేటలో ఒక స్కూల్ కట్టాలని డాన్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ఎక్కడ? కళాక్షేత్రంలో. బాబు అర్జున్, బాబు అర్జున్. అర్జున్ ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఆపదలో ఉన్న వాళ్ళం, మమ్మల్ని ఆదుకోగలిగిన వాడివి నువ్వేనని వచ్చాం. ఏమిటి మీకు వచ్చిన ఆపద? మా ఒక్కగానొక్క 6 ఏళ్ల కూతుర్ని రేపు ఉదయం 10 గంటలకల్లా చంపేస్తానని ఆ రౌడీ రుస్తుని బెదిరిస్తున్నాడు బాబు. రౌడీ రుస్తుమా? ఎందుకని? నేను తాలూకా ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాను బాబు. ఆ రౌడీ రుస్తుకి మీ లేబర్ కాలనీలో ఓ స్థలం ఉండేది. అది అక్రమంగా ఆక్రమించుకున్నదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చేసింది. మా ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్స్ దొంగతనం చేసి వాడికి అప్పగించమని నన్ను ఒత్తిడి చేశాడు. డబ్బాస్ కూడా చెప్పాడు, కానీ నేను లొంగలేదు. దాంతో వాడి కోపం వచ్చి బడి నుంచి వస్తున్న మా పాపను బలవంతంగా పట్టుకుపోయాడు. మా పాప గదిలో ఈ ఉత్తరం వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఊరు బయట ఎర్రకొండల దగ్గర 2 సమాధులున్నాయట. నేను ఆ డాక్యుమెంట్స్ అక్కడికి తీసుకెళ్తే నా పిల్లని నాకు అప్పచెప్తాట. లేకపోతే అక్కడే ఉన్న సమాధుల దగ్గర గొయ్యి తీసి నా పిల్ల శవాన్ని పాటేస్తానని నాకు లెటర్లో రాశాడు బాబు. పోలీసులకు ఈ విషయం చెప్తే మా పిల్ల మాకు దక్కదని బెదిరించాడు. ఎలాగైనా సరే మా పిల్లను కాపాడండి. ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయలేను, అటు మా పాపను పోగొట్టుకోలేను. బాబు అర్జున్, ఈ పరిస్థితిలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మీరేం కంగారు పడకండి, మీ నిజాయితీ గెలుస్తుంది. రేపు ఉదయం 10 గంటలకల్లా ఏవో కొన్ని కాగితాలు పట్టుకుని ఆ ఎర్రకొండల దగ్గరికి రండి. మీ పాపని క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. అమ్మా మంజు, డాక్యుమెంట్స్ తెచ్చావా? తెచ్చాను, ఇదిగో. ఆ సమాధి మీద పెట్టు, నేను వస్తున్నాను.
రౌడీ విస్తాం మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనపడ్డాము ఈ ప్రాంతంలోనే కాదు బాబు ఈ ఊళ్ళోనే కనపడినా ఏం బాబు ఫ్యాక్టరీలో మిషన్ల మనుషులు పడుంటారనుకున్నావా దెబ్బతిన్నవాడు దారి కట్టి దొంగ దెబ్బ కొడితే ఆ జరగని పనత్తయ్య దెబ్బ లేకంటే బావ చెడుగులు ఆడినట్టే చిటికలో 10 మందిని కొట్టేయగలడు చూడవే ఆడదంటే మగాడిని అలా సమర్థించాలి నువ్వు ఉన్నావు నేను ముందంటే నువ్వు వెనకంటావు బాయ్ బావా వస్తాను రోజువారి పనిచేసే వాళ్ళు తప్ప ఈ మిషన్ దగ్గర పర్మనెంట్ వాళ్ళు ఎవరూ పనిచేయరు సంవత్సరానికి 10 మందినన్నా పొట్టను పెట్టుకుంటుంది ఈ పాత మిషన్ ప్రాణాలతో ఆడుకునే ఈ తుప్పు పట్టిన పాత మిషన్లు ఇక ముందు ఈ ఫ్యాక్టరీలో ఉంచకూడదు ఇప్పటికే ఎంతో మందిని పొట్టను పెట్టుకుంది ఇంకా ఎంత మందిని పెట్టుకోవాలి అర్జున్ ఈ విషయాలు మాట్లాడడానికి నువ్వు ఊహిన వాళ్ళు ఉన్నారు మై డియర్ మేనేజర్ మాకు యూనియన్ మాత్రమే కాదు యూనిటీ కూడా ఉంది ఎవరొచ్చి మాట్లాడినది పోట్లాటనుకోకండి చచ్చిపోయిన రంగయ్య పెడుతూ ఆర్తనాదను భావించండి ఇకనైనా ఈ దారుణ మారణ హోమాన్ని ఆపండి అర్జున్ ఏమిటి నీ ఆవేశం మీకు తగ్గ జవాబులు చెప్పే వ్యక్తి రేపు వస్తున్నారు ఆవిడ్ని కలిస్తే మీ సమస్యలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి ఎవరావిడ మన ఫ్యాక్టరీ ఎండి వైజయంతి గారి ఏకైక మేనకోడలు మిస్ లావణ్య మిస్ లావణ్య లావణ్య ఏమిటా స్పీడు కార్లో మన ఊరు వెళ్తున్నట్టు లేదు రాకెట్ లో చంద్రమండలం వెళ్తున్నట్టుంది కాస్త తగ్గవే నేను తగ్గడవా నో నెవర్ కోటీశ్వరుడు సుదర్శన్ రావు ఏకైక కూతుర్ని ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వైజయంతి దేవి మేనకోడల్ని దూసుకెళ్ళడం తప్ప తగ్గడం తప్పుకోవడం ఈ లావణ్య జాతకంలోనే లేదు వద్దులే తల్లి నీ నోట్లో నోరు పెట్టలేం సార్ నువ్వు పెడతానన్నా నేను ఒప్పుకుంటారా ఈ పెదాలు తాకే అర్హత ఏ రాకుమారుడికో తప్ప నీలాంటి వాళ్ళకి వెరీ సారీ నో ఛాన్స్ అర్జున్ మన ఎండి వైజయంతి దేవి గారి మేనకోడలు మిస్ లావణ్య మిమ్మల్ని పిలుస్తున్నారు రండి వెళ్దాం మేడం మీరా ఏమిటి నీ ప్రయత్నం లక్షలు ఖర్చు పెట్టుకున్న మిషన్ ని తీసేయాలన్నావట అవును అది పాతదైపోయింది తీసేయాలనుకుంటే ఫ్యాక్టరీలో సగం మంది కూలీలను ఈ రోజే ఇళ్లకు పంపించేయాలి ఈ ఫ్యాక్టరీలో కూలీలు పాత వాళ్ళైనా పనికిరాని వాళ్ళు కారు వాళ్ళతో ఏ ప్రమాదమూ లేదు కానీ ఆ మిషన్ ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే ఉపయోగం కన్నా ఉపద్రవమే ఎక్కువ అది సృష్టించే ప్రమాదంలో మరో 10 మంది చావక తప్పదు 10 మంది చస్తే నీకే 100 మంది చస్తే నీకే ఆ మిషనే లేకుంటే వాళ్ళు చావరని నువ్వు గ్యారెంటీ ఇస్తావా కుడ్ యు ప్లీజ్ స్టాప్ ఇట్ మిస్ లావణ్య 10 మంది చస్తే నీకే 100 మంది చస్తే నీకేమని ప్రశ్నించే మీకు ఏం తెలిసింది మీతో మాట్లాడాలి వాట్ డూ యు మీన్ ఈ ఫ్యాక్టరీలు మిషన్లు ఈ సమస్యలు వీటి జమా ఖర్చులు అన్ని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చాను నాకేం తెలియదనుకోవడం నీ పొరపాటు ఏమిటి మీకు తెలిసింది వాట్ డు యు నో ఈ ఫ్యాక్టరీ ఆదాయం మీకు తెలుసుండొచ్చు జమా ఖర్చులు తెలుసుండొచ్చు మా వర్కర్ల సమస్యలు వినుండొచ్చు కానీ వీటి వెనక మీకు తెలియని ప్రపంచం ఒకటి ఉంది అది మీకు తెలుసా ఓ తండ్రి చచ్చిపోతే బిడ్డ పడే ఆవేదన మీకు తెలుసా ఓ భర్త చచ్చిపోతే ఆ ఇల్లాలు కచ్చే కన్నీరు ఏమిటో మీకు తెలుసా ఓ కొడుకు పోతే ఆ తల్లి కడుపు పోతే ఏమిటో మీకు తెలుసా ఇక్కడ పనిచేసే ఒక్కొక్క కూలి ఒక్కొక్క ఇంటి వెలుగు ఒక్కొక్క ఇంటి ఆశాజ్యోతి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే అవకాశం ఉందని అధికారం చెలాయించకండి ఆ కూలీల కడుపులు కాదు తిరగబడితే మీకు మిగిలేది బూడిద మై డియర్ మేనేజర్ మధ్యవర్తులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మేడంతో నా మాటగా చెప్పండి నేను ఆవిడ్ని కలవాలి కలిసి ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి బాయ్ మిస్ లావణ్య మనిషి మొరటుగా ఉన్నట్టు మొహాన్ని మాట్లాడతాడు గాని మనసు మాత్రం చాలా మంచిది అతను నాన్నగారిని కలిసే విషయం నేను చూసుకుంటాను ఈ సమస్య గురించి ఆంటీకి మనందరికంటే అతను బాగా చెప్పగలడు ఫ్యాక్టరీ బాబు కోసం
ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. రేపు అర్జున్ని హైదరాబాద్ బయలుదేరమనండి. అలాగేనండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మిస్ లావణ్య. హలో, గుడ్ మార్నింగ్. ఆంటీ, అర్జున్ అని చెప్పానే, ఇతనే మా ఆంటీ వైజయంతి దేవి. దీర్ఘాయుష్మాన్ భవ. నీకు 3 ఏళ్ళు ఆయుషయ్యా. ఇప్పుడే నీ గురించి చెప్తున్నాను. బై వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదమ్మా. వాట్? 3 సంవత్సరాలుగా మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు. ఫ్యాక్టరీ చీఫ్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ తెలీదా? నేను చేరిన 3 సంవత్సరాల్లో 6 సార్లు వస్తున్నారనే కబురు మాత్రం విన్నానండి, కానీ వీళ్ళు రాలేదు. అన్నయ్య, అదేమిటి సంవత్సరంలో 2-3 సార్లు వెళ్తున్నట్టు ఖర్చులు రాస్తున్నారు? అత్తయ్య, నాన్నగారిని ఇవన్నీ అడుగుతూ ఉంటే రేపటి దాకా ఎందుకు పోలేదో సమాధానాలు వస్తూనే ఉంటాయి. అర్జున్కి మీరేం చెప్పాలో ముందది చెప్పేయండి. చూడు అర్జున్, లావణ్య నాకు అన్ని విషయాలు చెప్పింది. మన ఫ్యాక్టరీకి కొత్త మిషన్ ఏర్పాటు చేస్తున్నాం. చనిపోయిన కూలీల కుటుంబాలకి కొంత డబ్బు అందేలా ఏర్పాటు చేస్తాం. టెంపరీ వర్కర్స్ ని పర్మనెంట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంతేకాదు, ఆ కొత్త మిషన్ తగ్గ ట్రైనింగ్ కోసం 3 నెలలు నువ్వు ఇక్కడే ఉండాలి. అది మా ఇంట్లోనే. నేను మీ ఇంట్లో? తప్పకుండా మీరు ఇంట్లో ఉన్నారు. దట్స్ ఆల్. రండి, మీ రూమ్ చూపిస్తారండి. గుడ్ మార్నింగ్ వసంత. త్వరగా వచ్చేస్తాలే, నువ్వేం కంగారు పడకు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు అవుతుందా అని రోజు లెక్క పెడుతున్నాను. మధ్యలో ఈ లావణ్య ఒకటి. హాయ్ లావణ్య. కోపంలోనే నీ కళ్ళు ఇంత అందంగా ఉంటే, ఇక ప్రేమలో పడి మత్తులో ఇలా కళ్ళల్లో కైపు చూస్తే గోదావరి ఈదేయచ్చు, హిమాలయాలు ఎక్కేచ్చు. ఏమంటావు? షట్ అప్. అందమైన అందాలను ఇలా కార్లు నడపడంలో, కాలేజీకి రావడంలో వృధా చేయి. మీ బావ ఎటు నేను పట్టించుకోడు. నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వు, స్వర్గ ద్వారాలు తెరిపించి నీకు సుఖాలతో అభిషేకం చేస్తా. ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవో నీ కళ్ళు పీకి నీ చేతికిస్తాను. బాయింది. శభాష్ మిస్టర్ జాన్. గత 10 సంవత్సరాలుగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను, కానీ ఇంత స్పీడ్ గా వర్క్ నేర్చుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కీప్ ఇట్ అప్. ఇదంతా మీ కోఆపరేషన్ వల్లే నేర్చుకున్నాను సార్. ఆంటీ, బాగుంటే ఎంతగా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకెళ్లేవాడు. ఈ రోజు లాస్ట్ డే అట. తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. మీ డాడీని అడిగావా? అడిగాను. ఫ్యాక్టరీలో పనులు నాని చెప్పేశారు. నువ్వు డ్రైవర్ని తీసుకెళ్ళు. ఆంటీ, అర్జున్కి రావాలనుందంట, కానీ ఫ్యాక్టరీలో పని ఉందంటున్నాడు. అదే నేను ఎప్పుడు పెడతానులేదండి. ఏయ్, ఆంటీని చూసి భయపడకు. నిజం చెప్పు, నిన్న నువ్వే కదా అన్నావు. నేనా? ఎప్పుడు? పర్వాలేదు అర్జున్, మీరిద్దరు వెళ్ళరండి. నువ్వు ఈరోజు ఫ్యాక్టరీకి రావట్లేదని నేను ఫోన్ చేస్తాను. అర్జున్, here. Come on. Wow. Very smart. థ్యాంక్ యూ. Hey, look here. బాగుందా? బాగుంది. కొంచెం దూరంగా జరుగుతూ. గడ్డపుట్టి, నీ మనసు డ్రైవింగ్ మీద ఉంటే ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? ఏమిటిది? స్పీడ్ గా పోనీ. ఇంకా అరే పోతున్నాను కదా. అయ్య బాబాయ్, ఏమిటి స్పీడ్? స్పీడ్ పోనమంటావు, స్పీడ్గా పోతే కేకలు పెడతావు. నువ్వు ఇంత స్పీడ్ గా పోనిస్తావని నాకు తెలియదుగా. మెల్లగా పోనీ. సర్లే కానీ. ఇప్పుడు లెఫ్ట్. సరే. అయ్యో, అలా కాదు. Straight గా వెళ్ళు. కూడదు.
ఈ జబ్బుగాన్ని వెంట పెట్టుకొచ్చావండి పార్క్కి? శేఖర్, మర్యాదగా నీ దారి నువ్వు వెళ్ళు. అలా వెళ్తూ ఉంటూనే అందాన్ని నీ శరీరం కనిపించింది, మతి చెదిరింది, మనస్థీర ఒక్కసారి నిన్ను జస్ట్ వన్. మిస్టర్ శేఖర్, ఎవడ్రా నువ్వు? వచ్చాగాడే. శేఖర్, అతని సంగతి నీకు తెలీదు. మర్యాదగా వెళ్ళిపో. వీడి సంగతి నాకు బాగా తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్టరీలో కూలిగాడు. ఇక నా సంగతి చూస్తావా? అర్జున్, డోంట్ వర్రీ. లావణ్య, నీ పొగరుమూత అందాల ఫ్యాక్టరీకి నా లాంటి గౌరవ పరపతి ఉన్నవాడు ఓనర్ కావాలి. అంతేకాని మిషన్ తోడడానికి పనికొచ్చే కూలివాడి కాదు. ఈ జస్ట్ యూజ్లెస్. మై డియర్ ఓనర్ గారు, మీలాంటి వ్యధవలకి నేను దడవను. మర్యాదగా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరి కీళ్లు తీసి పార్సల్ చేసి చేతికిస్తాను. అర్జున్, నేను వెళ్ళొస్తానమ్మా. ఈ 3 నెలల ట్రైనింగ్ లో విష్ణు గురించిన సందేహాలేం లేవు కదా? లేవమ్మా. ఇది మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేస్తే ప్రొడక్షన్ కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. వెరీ గుడ్. నీతో పాటు త్యాగరాజు కూడా వస్తున్నాడు. ఆ మిషన్ మన ఫ్యాక్టరీలో ఇన్స్టాల్ చేయించి వర్కర్స్ కి అన్ని వివరాలు చెప్పి వస్తాడు. త్యాగు, మీ ఇద్దరి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేయించారా? చేశాను మేడం. ఆంటీ, అర్జున్ తో నేను రఘుదేవపురం వెళ్తారా ఆంటీ? లావణ్య, నీ పరీక్షలు కాగానే వెళ్తూ గానిలే. వెళ్ళొస్తానమ్మా. బాయ్ బాయ్. బాయ్. అన్నయ్య, ఈ రోజు మన చిన్నబాబు వస్తున్నాడు. వాడికి వెంటనే పెళ్లి చేసి నా బాధ్యతలన్నీ వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. అంతే కదమ్మా, ఎంతైనా జమీందారి మొత్తం వాడు చూసుకోవాల్సిందే కదా. అందుకే వాడికి ఒక మంచి సంబంధం చూశాను. చెల్లెమ్మా, అవునన్నయ్య, భువనగిరి జమీందారు వసంతరాయల కూతురు సుదేష్ణాదేవిని మన చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాను. వైజయంతి, ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? నా కొడుకు పెళ్లి విషయం. మరి నా కూతురు పెళ్లి విషయం ఏం చేశావు? మంచి సంబంధం చూద్దాం. వీలైతే 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేద్దాం. వీళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్లిళ్ళు జరిపించడానికి కాదు నేను ఇంతకాలం ఎదురు చూసింది. కలిపి పెళ్లి చేసి నా కూతురు లావణ్యను ఈ ఇంటి కోడల్ని చేయాలన్న ఆశ. ఆవేశపడకన్నయ్య. చిన్నబాబు అంటే లావణ్యకు కానీ, లావణ్య పైన చిన్నబాబుకు కానీ అలాంటి ఉద్దేశాలు లేవు. వాళ్ళ మనసులో లేని ఆలోచనలు పెళ్లి పేరట వాళ్లపైన రుద్దటం అనవసరం. నేనెంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. పెద్దవాడివి కనుక ముందుగా నీకు చెప్తున్నాను. దయచేసి కాదనకు. ఎంత దెబ్బ కొట్టావు వైజయంతి. లావణ్య పెళ్లితో ఈ ఆస్తి మొత్తం నాదేనని ఎంతో సంబరపడ్డాను. నా నిర్ణయమని 3 ముక్కల్లో తేల్చేసి నా గుండెల్లో గుణపాలు గుచ్చావు కదూ. ఇంతకు ఇంత చెల్లించకపోతే వీడు సూర్యదేవర వంశానికి చెందిన సుదర్శనరావు కాడు. ఇక మీదట ఈ ఆటోమేటిక్ మిషన్ వల్ల
ఎవరికీ ఎటువంటి ప్రాణభయం లేకుండా మన యజమానురాలు ఇంటికి వెళ్ళి 3 నెలల పాటు ట్రైనింగ్ పొంది వచ్చి ఈ కొత్త మిషన్ బిగించిన మన అర్జున్ బాబుని భగవంతుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి అర్జున్ బాబుకి. బాబు అర్జున్ ఇలారా. బాబు అర్జున్, ఏమిటి? ఉదయం నుంచి వసంత కనిపించలేదు. కాలేజీకి వెళ్ళాను, అక్కడికి రాలేదన్నాను. చాలా చోట్ల వెతికాను, ఎక్కడా కనిపించలేదు. మీరేం కంగారు పడకండి. వసంత ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరింటికి వెళ్ళండి. వసంత ఇక్కడికి వచ్చిందండి? రాలేదండి. ఒక వారంగా కాలేజీకి కూడా రావడం లేదు. అలాగా. వసంత ఎక్కడుందో చెప్పగలరా? తెలియదండి. నేను చూసి 4 రోజులైంది. వసంత కనిపించిందా? ఇప్పుడే కొండ మీద గుడి దగ్గర చూశానండి. పిచ్చికెళ్ళ, నువ్వెందుకింత బాధపడుతున్నావు? ఇక్కడ ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? నాకు ఇప్పుడు అర్థమైంది. క్షణంలో నీ అనుమానం తీరుస్తానండు. చూడు. ఎంత పిచ్చి పని చేసావు బావా. నేనెప్పుడూ ప్రేమించలేదు. ఆ భావంతో ఎన్నడూ ఊహించలేదు బావా. నీతో కలిసి తిరిగి చదివి పెరిగిన నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి, స్నేహితుడు లాంటి వాడివి. నేను మరొకరికి మనసు ఇచ్చాను, మరొకరు మనిషినయ్యాను. అతనికి నా సర్వస్వాన్ని అర్పించాను బావా. నాకిప్పుడు 3 నెలలు నిండాయి. వసంత ఎవరతను? నేను మనసిచ్చిన మనిషి ఎక్కడుంటాడు? నా గుండెల్లో, నా ఊహల్లో, నా ఆలోచనలో. కొంత నేను అడిగేది అతని వివరాలు. ఎవరతను? అసలేం జరిగింది? చెప్తాను బాబా, అన్ని వివరంగా చెప్తాను. నువ్వు ఊరికెళ్ళిన మరుసటి రోజు నేను కాలేజీ నుండి తిరిగి వస్తున్నాను. La 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 la, ru 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 ru. నా హృదయం ఒక మేఘం, నా పయనం అతి లలితం. తీగలోన ఉన్నదో, చేతిలోన ఉన్నదో, ఒలికించే రాగం, వినిపించే నాదం. మనిషిలోన ఉన్నదో, మనసులోన ఉన్నదో, మరిపించే బంధం, మురిపించే భావం. ఆనాదం నా వేదం, ఆ భావం నా ప్రాణం. అంతులేని ఊహలకి నేను అంకితం. నా హృదయం ఒక మేఘం, నా పయనం అతి లలితం. ఫ్యాంటాస్టిక్. మీ పాట, మీ సంగీతం వింటుంటే వెన్నెల్లి తిరుగుతున్నంత హాయిగా ఉంది. థ్యాంక్ యూ. బై మీ పేరు? వసంత. వసంత, గుడ్ నేమ్. మీకు అభ్యంతరం లేకపోతే రోజు వచ్చి నా పాట వినొచ్చు. నా జీవితంలో వసంతంలా ప్రారంభమైన మా పరిచయాన్ని సంగీతం స్నేహంగా మారుస్తే వయసు ప్రేమగా ముద్ర వేసింది.
తర్వాత ఎన్నో రోజులు కలిసే తిరిగాం. మొన్న మధ్య హైదరాబాద్కి వెళ్తున్నానని తోటలో వస్తారని వెళ్ళాడు. ఆ తర్వాత అతని నుండి ఏ ఉత్తరం రాలేదు. ఇక వస్తాడో రాడో కూడా తెలియదు. నా దగ్గర అతని ఫోటో కూడా ఉంది. అతను ఏం చేస్తుంటాడు? ఏ ఊళ్ళో ఉంటాడు? అతని ఊరు ఎందుకు వచ్చాడు? అవన్నీ నాకేమీ తెలియవు బావా. హైదరాబాద్ లో ఉన్న రిచ్ హోటల్ తన ఫ్రెండ్ దని, అక్కడ సుధాకర్ని అడిగితే తన్ని తేలిగ్గా కలుసుకోవచ్చని చెప్పాడు. అతని వివరాలు ఒక్కసారిగా చెప్పి నన్ను ఆనంద సముద్రంలో ముంచేస్తానన్నాడు. అంతకు మించి అతని వివరాలు ఏవి అడగద్దని చెప్పాడు బావా. వసంత, నేను జీవితంలో ప్రేమించిన వ్యక్తి నాకు దక్కలేదు. కానీ నువ్వు ప్రేమించిన వ్యక్తి నీకు దక్కేలా, నీ ప్రేమ ఫలించేలా చేస్తాను. ఆ సుధాకర్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. మిస్టర్ సుధాకర్, ఈ ఫోటో మీదేనా? ఎవరు నువ్వు? ఏం కావాలి? ఈ ఫోటో మీదేనా? నీకు బదులు చెప్పాల్సిన అవసరం మా వాడికి లేదు. నువ్వు వెళ్ళరా సుధా, వీడి సంగతి నేను చూసుకుంటాను. చెప్పండి. అవును అదే. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇంకేమంటాడు? దానికి కడుపు వచ్చిందంటాడు, అందుకు కారణం నువ్వే అంటాడు. ఇంకా వింటే ఆ దారిని పోయేదానికి తాళి కట్టమంటాడు. దయచేసి మీరేం కల్పించుకోకండి. నా క్లబ్కి వచ్చి నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ మధ్యలో నువ్వడరా నన్ను అడుగుతావా? సుధాకర్ గారు, వసంత అందరిలాంటిది కాదండి. మిమ్మల్ని నమ్ముకుంది. మీరు పెళ్లి చేసుకుంటారనే కాచుకుంది. ఇప్పుడు వసంతకి 3వ నెల. దయచేసి మీరు వసంతని కాదనకండి. నీకు వసంతకు ఏ సంబంధం? వసంత నాకు మరదలండి. ఆ అమ్మాయిపై నీకంత ప్రేమ కరిగిపోతుంటే ఆ తాడు ముక్కేదో నువ్వే కట్టి పెర్మనెంట్ గా సెటిల్ చేసుకోవచ్చుగా. మిస్టర్ శేఖర్, ఇప్పటికే చాలా మర్యాద ఇచ్చాను. పార్కు సంగతి మర్చిపోయామనుకుంటాను. మళ్ళీ ఆ స్థితి తీసుకురా. మిస్టర్ అర్జున్, నేను వసంతం ప్రేమించాను, ఇష్టపడ్డాను. అది నిజమే. తనకిష్టమైతే రఘుదేవపురంలో ఓ ఇల్లు కొని వసంతను అక్కడే ఉంచుకుంటాడు. కానీ పెళ్లి మాత్రం చేసుకోడు. ఇష్టం లేకపోతే డబ్బు ఇస్తాడు, కడుపు తీయించుకోమను. అంతేకాని మా వాడికి అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదనుకోమను. ఓర్పు తెచ్చుకుని బతి మారుతున్నాను. వసంత మీరు అనుకుంటున్నట్టు ఉంపుడు గట్టిగా ఉండలేదు. మీరు కోరినట్టు కడుపు తీయించుకుని బతకలేదు. వసంతని మీరు ప్రేమించిన మాట నిజమైతే వెళ్ళడానికి అడ్డు ఏమిటో చెప్పండి. నా శాయశక్తిలో అడ్డు తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఏమిటి అడ్డమైన వాడు వాగుతున్నావు? అడ్డమైన వాగుడు కాదు, సాక్ష్యాధారాలతో సహా ప్రార్థిస్తున్నాను. నా వసంతకు అన్యాయం చేయకండి. మట్టి మొగ్గలాంటి దాని మనసును విరి చేయకండి. మిమ్మల్ని నమ్ముకుని దాని సర్వస్వాన్ని అర్పించుకుంది. దాని బతుకు బుగ్గిపాలు చేయకండి. సార్, మీరేం కోరినా తీసుకొస్తాను. నా ప్రాణమైనా ఇస్తాను. కానీ కానీ నా వసంతకు అన్యాయం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్. రాయ్, నీ నక్క చేతులు మాతో కాదు, ఆ పిల్ల కోసం అంతగా బ్రతమాలుతున్నా అంటే నీకు దానికి ఏదో సంబంధం ఉండి తీరాలి. అసలు అది మా వారితో కులికిందంటే అంతకు ముందు ఎంత సర్వీస్ ఉందో. శేఖర్! అవుట్. ఆగు, నేనే మీ ఊరు వస్తాను. పెళ్లి కొద్దిగా టైం కావాలని అంతా నేనే అడుగుతాను. పద.
ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వసంతం తీసుకొస్తాను. ఈ విషయం మా అమ్మా నాన్నలకి పెళ్ళయ్యేంత వరకు తెలియకుండా ఉండడం మంచిది. మీరు ఇక్కడే ఉంటారని నమ్మకం లేకపోతే మీరు ఎలా చెప్తే అలా చేస్తాం. అయితే ఉండండి. మీకు అభ్యంతరం లేకపోతే నా నమ్మకం కోసం ఈ తాడుతూ వాళ్ళు కట్టేస్తాను. వసంత, బావా ఆయన వచ్చారా? వచ్చారు. అతనికి నేను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనట. పెళ్లి కొద్ది రోజులు టైం కావాలని నేను అడగాలంటే తీసుకొచ్చాను. ఇక్కడికి తీసుకొస్తే అమ్మానానికి తెలుస్తుందని దర్గా కొండల వద్ద పాడుబడ్డ గుడి దగ్గర ఉంచాను. రాపోదాం. యాండి 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 మిమ్మల్ని సుధాకర్, యాండి సుధాకర్, సుధాకర్, యాండి యాండి సుధాకర్, సుధాకర్. ఎంత కక్ష బావా నీకు, ఎంత దారుణానికి దిగజారో. నిన్ను ప్రేమించలేదనే కసితో, నీకు దక్కలేదనే ద్వేషంతో ఎంతో తెలివిగా నటించావు. ఓదార్చి లాలించి నా ప్రేమ వివరాలు అడిగావు. నువ్వు నా ప్రియుడు అడ్రస్ కనుక్కుని వెతికి వెతికి దాన్ని పట్టుకుని ఘోరంగా హత్య చేశావు కదా. వసంత, ఏమిటో మాటలు? ఎందుకలా గొంతు చించుకుంటావు? ఇంకా ఎందుకు నటిస్తావు? నన్ను మోసం చేయలేవు. ఆ హత్య నువ్వే చేసావు. సుధాకర్ నువ్వే చంపావు. ఆ అవసరం నీకే ఉంది. అతన్ని చంపి నీ దారికి అడ్డు తొలగించాలని, నన్ను పొందాలని గొప్ప పథకం వేశావు. పొరపాటు పడుతున్నావు. పొరపాటే బావా. నీలాంటి కసాయి వాడికి నా ప్రేమగా చెప్పడం నా పొరపాటు. నీకేం ద్రోహం చేశానని నా కళ్ళని ఇలా కూనీ చేశావు. నా భవిష్యత్తుని ఇలా సమాధి చేశావు. వసంత, నేను ప్రేమించిన మాట వాస్తవం. నిన్ను పొందలేకపోయానని బాధపడ్డము నిజమే. నాకు దక్కన నువ్వు సుధాకర్కి దక్కావని అతని అదృష్టానికి ఆనందించాను. కానీ అతను చూసి ఈర్ష్యపడలేదు. నేను పొందని ప్రేమ నువ్వైనా పొందాలని ఎంతో ఉన్నతంగా ఊహించి మీ ఇద్దరిని కలపాలని ఎంతో ప్రయత్నించి అతను ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చాను. అప్పటికి అతను చావలేదు. కానీ మనం తిరిగి వచ్చేసరికి చచ్చిపోయాడంటావు. ఈ మాటలు నమ్మమంటావా? వసంత, ఏంటి ఆవేశం? పోలీసు వస్తున్నారు, నువ్వు పద. నేను రాను. నువ్వే హంతకుడు కాకపోతే పోలీసు నుండి ఎందుకు పారిపోవాలనుకుంటున్నావు? ఆ భయం దేనికి? నేను నిర్దోషిని నిరూపించే వరకు పోలీసులు దొరకకూడదు. నువ్వు ఇంటికి పద.